ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిగిన దుర్ఘటన అది దుర్ఘటనే. ఎందుకంటే మన ఇంట్లో మన అన్నల్ని, మన తమ్ముళ్ళని, మన మామయ్యల్ని కోల్పోయామని చెప్పే ఒక బాధ అయితే ఖచ్చితంగా భారతీయుల్లో ఉందండి. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడే తేరుకుంటున్నాం, దేశం తేరుకుంటోంది, తెప్పరిల్లుతోంది. ఈ క్రమంలో సైనిక చర్య అనేది అంటే ఆవేశంలో మొదటి రోజు అందరం సైనిక చర్య దిగాలి, ఇజ్రాయెల్ గాజా మీద వెళ్ళినట్టు వేసి మొత్తం సమూలంగా తుడిచిపెట్టేయాలని. ఇజ్రాయెల్ వాళ్ళకున్న నేపథ్యంలో వాళ్ళు వెళ్ళాలి, అనివార్యత అది. చుట్టుముట్టి ఆ దుర్మార్గ శక్తులు, పిశాచాలు, భూతాలు, దెయ్యాలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు చేయాల్సిందే. మనం అలా కాదు, కొంత సంయమనం పాటించి ప్రపంచానికి ధర్మాన్ని చెప్పినోళ్ళం. మనం ధర్మం తప్పకూడదు కదా. ఆ సంయమనం అవతలవాడికి చేతకానితనంలా కనిపిస్తుంది. వాడు ఏం మాట్లాడతాడు, నేనేం మొహమాట పడిను వాడు అని అంటానికండి. పాక్ ఆర్మీ జనరల్, నేను చాలా స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను, వాడు అనే అంటాను. ఏం మాట్లాడతాడు, ఇన్సెసెంట్ స్ట్రగుల్ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ అవర్ ఫోర్ ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ చాలామంది ఫేస్ చేశారట. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి 4 జనరేషన్స్ 5 జనరేషన్స్ 6 జనరేషన్స్ చాలా సర్కాస్టిక్గా మాట్లాడాడు. మంచి ఇంగ్లీష్ డిక్షన్. వాళ్ళు ఇంగ్లాండ్లో విల్లాలు కొనుక్కుంటారు, వాళ్ళ బిడ్డలు ఇంగ్లాండ్లోను యుఎస్లోనూ ఉంటారు. పాకిస్తాన్ పౌర సమాజం మాత్రం అడుక్కు తినాలి. ఈరోజండి ఇస్లామాబాద్లో ఉన్న నా జర్నలిస్ట్ మిత్రుడు, నేను పేరు చెప్పను, పేరు చెబితే మళ్ళీ అతనికి ప్రమాదం, అతను కూడా ముస్లిమే, ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ బంధువుల నుంచి కొంచెం ఆర్థిక సాయం, వాళ్ళ నెంబర్లు నా దగ్గర లేవు, కొంచెం మీకు పరిచయం ఉంది కదా, కొంచెం మాట్లాడి నాకేమన్నా ఆర్థిక సాయం ఇప్పిస్తానని. ఎందుకు మిత్రమా, అంత కష్టం ఏమొచ్చింది అంటే, లీటర్ పాలు 250 రూపాయలు, లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలు వాళ్ళ పాకిస్తాన్ కరెన్సీలో, అండ్ 8 స్లైస్లు ఉన్న బ్రెడ్ ముక్క ఇంతది 500 రూపాయలు. మా బిడ్డలకి పాలు పట్టడానికి డబ్బులు లేవంటే గుండె తరుక్కుపోయింది. ఇదండి, ఇలాంటి పౌర సమాజం అక్కడ బతుకుతున్న చోట మనం సైనిక చర్యకు దిగటం అంత సబబు కాదేమో అని. అంటే బేసిక్గా మనం మనుషులం కాబట్టి అలా ఆలోచిస్తాం, వాళ్ళు అలా ఆలోచించకపోవచ్చు. మునీర్ లాంటి వాళ్ళు. ఆర్థిక దిగ్బంధనం ఒక్కటే సరైన మార్గం. ఉన్న పళంగా సింధు జలాలు ఆపినంత మాత్రాన ఒక ఏడాదిలో వాళ్ళకి రేపటికి రేపు ఎడారి అయిపోదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సింధు ప్రాంతం అంతా, పంజాబ్ ప్రావిన్స్ అంతా కూడా, ఇంకొన్ని ఏరియాలు మామిడి గిరిధర్ గారు సవివరంగా ఎలాగో చెప్తారు, అవుతుంది. అదొక్కటే సరైన మార్గం అనే మాట